ఈ సినిమాలో చాలా ఎఫెక్షన్, ఎమోషన్, ఒక కామెడీ అంటే నవరసాలు చూపించారని అయితే చెప్పాలి. ఒక రొమాన్స్ తప్పించి అనుకున్నంత ఏం ఆశించినంతగా ఏం లేదు. ఎందుకంటే పేరెంట్స్ కి మెసేజ్ ఇచ్చాడు. ఆ గొడవలు పడే విధానం అయితే ఫుల్ నవ్వుకుంటాం. అబ్బా, ఒక రొటీన్ స్టోరీని, ఒక రొటీన్ కంటెంట్ ని తీసుకొని మనం ముందుకు తీసుకొని వచ్చేసారు. చూడంగా నాకు కూడా అలాగే అనిపించింది, హాయ్ అలాగనే. కానీ చెప్పాలంటే దానికి సంబంధమే లేదు. కానీ ఏంటంటే మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని ముందుకు తీసుకొని వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. భయ్యా ఏడిపించారని అయితే నేను చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్. ఈ సినిమాలో చాలా ఎఫెక్షన్, ఎమోషన్, ఒక కామెడీ అంటే నవరసాలు చూపించారని అయితే చెప్పాలి. ఒక రొమాన్స్ తప్పించి అక్కడక్కడ ఉన్నా, బట్ అది నాట్ క్యాల్కులేటెడ్. బట్ ఓవరాల్గా సినిమాలో ఎంత ఫన్ జనరేట్ చేశారంటే అంత నవ్వించారు. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో చేసిన మన శర్వా గారు కావచ్చు, కృతి శెట్టి గారు కావచ్చు, వేరే చిన్నబాబు అనే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. అసలు వేరే అంటే వేరే లెవెల్. చాలా బాగా అనిపించింది. కానీ మరీ ఇంత ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు తప్ప అది అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదేమో అని ఫీల్ అనిపించింది. ఫస్ట్ కొన్ని చోట్ల మరీ ఓవర్ అవుతుంది కదా, కొన్ని సీన్స్ అలా అనిపించాయి నాకు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అండ్ ఇందులో చేసిన యాక్టర్లు మన కృతి శెట్టి గారికి, శర్వా గారికి మధ్య ఉండే ఫన్ సీన్స్ అయితే, ఆ గొడవలు పడే విధానం అయితే ఫుల్ నవ్వుకుంటాం. అబ్బా, ఎక్కడో చూసాం కదరా బాబు, ఇవన్నీ ఫ్యామిలీస్లో ఇవే జరుగుతుంటాయి కదా, పెళ్ళైతే మన పరిస్థితి ఇలానే ఉంటుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది. థియేటర్లో చూసే ప్రతి ఒక్కడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. బట్ నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదేమో అనే ఫీల్ నాకు అనిపించింది. కొన్ని రొట సీన్లు ఉన్నాయి, కొన్ని సీన్లు బాగా ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి. హాయ్ నాన్న అనుకోవచ్చు అని నా ఫీలింగ్. సేమ్ రిలేటెడ్ టు హాయ్ నాన్న. బట్ నాని గారి యాక్టింగ్తో వన్ సైడ్ చేశాడు సినిమాని. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యాక్టింగ్ బాగుంది శర్వా అన్నది, కాకపోతే ఇంకొంచెం సిమిలర్ సినిమాస్ చూసి సేమ్ సీన్స్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ రొటేషను సేమ్ ఉండడం వల్ల కొంచెం నాకు ఎక్కలేదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా సినిమా చూడొచ్చు, థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా సినిమాని మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా బ్లాక్ బస్టర్ తోపు అని అయితే నేను చెప్పను, కానీ బట్ సినిమాని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. సో థియేటర్కి వెళ్ళండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. శ్రీకరం మూవీ తర్వాత ఇది కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కంబ్యాక్తో వస్తారేమో అని అనుకున్నాం. కానీ ఏంటంటే మూవీ అనుకున్నంత ఏం ఆశించినంతగా ఏం లేదు. ఎందుకంటే ఏంటంటే మామూలుగా ఒక రొటీన్ స్టోరీని, ఒక రొటీన్ కంటెంట్ని తీసుకొని మనం ముందుకు తీసుకొని వచ్చేసారు. కాకపోతే ఏంటంటే కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ పరంగా చూసుకుంటే ఒక రెండు సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీని ప్లస్ ఏంటంటే కామెడీ ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ ఆ కామెడీ ఎలివేషన్స్ కూడా నవ్వుకునే విధంగా ఉన్నాయి, కానీ అవి కూడా ఏమంత పండలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, రొటీన్ కంటెంట్, ఇటువంటి స్టోరీని శర్వానంద్ గారు ఎట్లా ఒప్పుకొని తీశారో నాకు అదే అర్థం కావట్లేదు భయ్య. కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ మూవీ కంటే నన్ను అడిగితే ఈ వీక్లో ఏంటంటే మనము మామూలుగా మనకు ఏ ఆడియన్స్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటే సత్యభామ కానీ లేదంటే రక్షణ మూవీ కానీ ఇవి చూసుకుంటే బెస్ట్. కానీ ఈ మూవీ పరంగా హోప్స్ పెట్టుకొని మాత్రం రాకండి భయ్య. ఏంటంటే పెద్దగా ఏం లేదు. ఏంటంటే ఒక ఎమోషన్ సీన్ ఉంది, తండ్రికి బాబుకి ఇద్దరికి మధ్యలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్ సీన్స్ కూడా ఏంటంటే మరీ అంత ఎక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము వెంకటేష్ గారు తీసిన తులసి సినిమా చూసుకోవచ్చు, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన డాడీ సినిమా కావచ్చు, నాని గారి జెర్సీ మూవీ కావచ్చు. అందులో ఎమోషన్ ఏంటంటే ఒక తీసే ఎమోషన్ సీన్స్కి గుండెల్ని పిండేస్తుంది. కానీ ఇందులో ఏంటంటే ఎక్కడ కూడా మరీ అంత ఎగ్జైట్మెంట్ మరీ అంత ఉన్నట్టుగా ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వన్ టైం వాచబుల్ మూవీ. ఏంటంటే ఒక్కసారి చూడొచ్చు సినిమా, ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే మీరు కోరుకున్నంత ఎంటర్టైన్మెంట్ 100 out of 100 కాదు కదా, అందులో ఒక 50% ఎంటర్టైన్మెంట్ కూడా లేదు భయ ఆ మూవీని. అంత పెద్ద హోప్స్ అయితే లేవు. నిజంగా ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం మూవీ పరంగా చూసుకుంటే. నన్ను అడిగితే బెటర్ చాయిస్ కింద ఇటువంటి సినిమాలు కాకుండా ఏంటంటే శ్రీకరం లాంటి సినిమాలు, అటువంటి మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్లను ఎంచుకొని ముందుకు తీసుకొని వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. డైరెక్షన్ బాగుంది, అంటే తీసిన విధానం బాగుంది, కానీ కొంతమంది కనెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగా బాగుంటుంది చెప్పాలి. అంటే శర్వా సినిమా రిలీజ్ అయ్యి 2 years అవుతుంది. ఒకే ఒక జీవితం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వర్తుబుల్లేనా? వర్తుబుల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వర్తుబుల్లే. అంటే
చాలా రోజులు తీశారు కదా, కొంచెం ఓకే పర్లేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్, సో గుడ్. అంటే ట్రైలర్ చూసినప్పుడు మనమే హాయ్ నాన్న అలా ఉంది అన్నారు, మూవీ చూసిన మీరు ఏం చెప్తారు? అంటే చూడంగా నాకు కూడా అలాగే అనిపించింది, హాయ్ నాన్న అలాగనే. కానీ చెప్పాలంటే దానికి సంబంధమే లేదు. కానీ ఏంటంటే డైరెక్షన్ ఆబ్వియస్లీ అక్కడక్కడ కొంచెం బోర్గా అనిపించింది, కానీ ఆ చిన్నపిల్లలతో కొన్ని సీన్స్ కామెడీగా ఉన్నాయి, బాగున్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది నీకు ఏంట్రా బాబు అని అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ మనం కొంచెం కనెక్ట్ అవుతాం, ఏదో ఒక పాయింట్ మనకి స్ట్రైక్ అవుతుంది. ఓకే అండ్ ఓవరాల్ గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లలో ఉంది అదే బేబమ్మ. ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏం చెప్తాం, సరిగ్గా రోజు రావట్లేదు, ఏం చెప్తాం. కానీ ఓకే ఆమె కూడా పర్లేదు, బాగానే చేసింది. కానీ ఆమె మరి చిన్నపిల్లలాగా ఉంది, శర్వానంద్ కొంచెం పెద్దలా, అంటే మరి అక్కల చెల్లిలా ఉంది. ఆడికి రొమాంటిక్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? రొమాంటిక్ సీన్స్ ఏం లేదు, కానీ మొత్తం ఆడి రొమాంటిక్ వేరే వారి హీరోయిన్స్ చేసేస్తున్నారు సినిమాలో. సినిమా డైరెక్షన్ కానీ, మ్యూజిక్, కొత్త లొకేషన్, లండన్ బ్యాక్గ్రౌండ్, మొత్తం లండన్ బ్యాక్గ్రౌండ్ కానీ, పేరెంట్స్ యూఎస్ఎల్ పిల్లల కోసం ఎలా బాధపడుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలా బాధపడతారు, ప్రతి వస్తువుని చూస్తే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎలా బాధపడతారు, అది చాలా బాగా చూపించారు. అది మాత్రం స్టోరీకి హైలైట్ సినిమా మొత్తానికి మాత్రం. ప్లస్ పిల్లోడి యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి మీద బాండింగ్ కానీ, కృతి శెట్టికి మళ్ళీ కంబ్యాక్ టు మూవీ ఇది చాలా బాగుంది. అది మాత్రం హైలైట్. కృతి శెట్టికి మాత్రం గ్లామరస్ లేకుండా చాలా బాగా ఉంది. స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటే స్టోరీ మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం కాంబినేషన్ ఇద్దరు చాలా బాగుంది. కాంబినేషన్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఏం లేకుండా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. చిన్న అబ్బాయి కోసం ఇదంతా స్టోరీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బాబు ఉంటారు, ఫ్రెండ్స్ చనిపోతారు, వాళ్ళు ఎలా చూసుకున్నారు, ఫ్రెండ్ కోసం వాళ్ళు ఏం కాబట్టి అంతా చాలా బాగుంది. వాళ్ళ హోటల్ చాలా బాగుంది. రియల్ లైఫ్ టచ్ చేయాలి. ఒకటే యూఎస్ఎల్ పేరెంట్స్ కి మెసేజ్ ఇచ్చాడు, వాళ్ళ పేరు రోజు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి, మీ పేరు ఎలా ఉన్నారు, వాళ్ళు మంచిగా చూసుకోండి, అది ఒకటే చాలా బాగా చూపించారు. మ్యూజిక్ అది చాలా బాగుంది, అంతా చాలా బాగుంది. కొత్తగా అంటే పాయింట్ కొత్తగా ఉంది సినిమా మొత్తానికి. ఓకే థ్యాంక్ యూ.